రెండు తెలుగు రాష్ట్రాల ఎస్ న్యూస్ లైవ్ టీవీ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఖమ్మం జిల్లా తల్లడ మండలం స్థానిక నివాసులు అయిన ఈ వృద్ధులు ముడుపులు చెల్లించినందున మాజీ రెవెన్యూ విఆర్ఓలు వసూలుదారులు ఇద్దరు అన్యాయం చేశారు. పకీరు, వెంకటేశ్వర్లు అంటూ రోధిస్తున్న వైనం. ఇంతలో అగ్రవర్ణాల మహిళా ఎంఆర్ఓ మరికొంత అన్యాయం చేసి వీళ్ళ నెత్తిన చెయ్యి పెట్టి జిల్లాలో పెద్ద కొలువే పొందింది ఆ మహాతల్లి. మా ఉసురు, మా ఏడుపులు, మా ఆవేదన సోకి మాకు న్యాయం చేయని గులాబీ సర్కారు సంకనాగిపోయింది. మీరైనా మాకు న్యాయం చేయకపోతే మీరు పోతారు అంటూ బోరున విలపిస్తూ రోధిస్తున్న వృద్ధ దంపతులు మొక్క సీతారాములు, అప్పమ్మ. ఖమ్మం జిల్లా తల్లాడ రెవెన్యూ పరిధిలో రఘురామారావు గారు అనే ఓ పట్టేదారి దగ్గర మొక్క సీతారాములు 1 ఎకరం పొలం కొనుక్కొని సాగు చేసుకుంటూ 40 సంవత్సరాలు అవుతుంది. ఈ 40 సంవత్సరాల కాలంలో మరి ఈ యొక్క ఎకరం భూమి ఎక్కియటానికి, నమోదు చేయటానికి గతంలో ఉన్న రెవెన్యూ వసూలుదారుల చుట్టూ అనేక మార్లు తిరిగినా కానీ ఈయన అడిగినంత పారితోషికం, సొమ్ములు, లంచం అప్పచెప్పలేదని ఇది వేరే వాళ్ళకి ఎక్కించిన ప్రబుద్ధులు ఇద్దరు విఆర్ఓలు. ఆ ఇద్దరు విఆర్ఓలు కారణంగా ఈరోజు ఈ వృద్ధుల జీవితం నాశనం అయిపోయింది. అంతేకాదు వాళ్ళు కోర్టుకు పోయి ఈ ఎకరం కూడా మాదే అని తీసుకొచ్చారు. కానీ వాళ్ళు కోర్టుకు పోయింది ఒక సర్వే నెంబరు, వీళ్ళు సాగు చేసుకునేది ఒక సర్వే నెంబరు. రెవెన్యూ అధికారులు అది సాకుగా చూపించి మీది కోర్టులో ఉంది అని చెప్పేసి తప్పించుకునే ధోరణిలో ఈ వృద్ధులకు అన్యాయం చేస్తున్నారు. ఇదే క్రమంలో పలుమార్లు వీళ్ళు దరఖాస్తు చేసుకుంటే ఒక సర్వే చేసి ఇచ్చారు. 70/Pలో వీళ్ళ భూమి ఉందని నిర్ధారించి ఇచ్చారు స్థానిక రెవెన్యూ వసూలుదారులు. వీళ్ళు ఇచ్చిన సర్వే నెంబర్ ఒకటి, వాళ్ళు కోర్టుకు పోయింది ఒకటి. వీళ్ళు ఆ కోర్టుకు పోయిన కాగితాన్ని నిలిపి హైకోర్టు పోయి ఆపారు. కానీ ఈరోజు వరకు ఈ యొక్క వృద్ధులకి ఈరోజు వరకు కనీసం ఎకరం పాస్ పుస్తకం చేయలేదు. వీళ్ళు అనేక మంది అధికారుల చుట్టూ, అనేక మంది నాయకుల చుట్టూ, అనేక మంది కాళ్ళు ఏళ్ళు పట్టుకొని వీళ్ళు సావటానికి వచ్చారు. ఈయనకి 80 సంవత్సరాల పైన ఉంటాయి, ఈమెకి 70 సంవత్సరాల పైన ఉంటాయి. వీళ్ళకి ఈ రోజు వరకు ఈ బంగారు తెలంగాణలో పాస్ పుస్తకం ఇవ్వలేదు. ఇలాంటి వృద్ధుల తరపున నిలబడి మాట్లాడే నాలాంటి వాళ్ళపై తప్పుడు కేసులు పెడుతున్నారు ఇప్పుడున్న ప్రస్తుత నాయకులు. ఈ దళిత నియోజకవర్గంలో ప్రశ్నించడం తప్ప, ఈ దళిత నియోజకవర్గంలో ఇటువంటి వృద్ధుల తరపున మాట్లాడితే తప్ప, ఇటువంటి వృద్ధుల సేలు పొలాలు ఎందుకు నమోదు చేయలేదని అడిగితే నా పైన అనేక కేసులు పెడుతున్న ప్రస్తుత పాలకులు గుర్తుంచుకోండి. ఇటువంటి వాళ్ళ ఉసురు కొట్టుకొని పోతారు మీరు. నాలాంటి వాళ్ళపైన, ప్రశ్నించే వాళ్ళపైన, సామాజిక కార్యకర్తలపైన తప్పుడు కేసులు, అక్రమ కేసులు పెట్టిస్తున్నారు. ఇటువంటి వాళ్ళకి న్యాయం చేయండి. ఈ స్థానికంగా ఉన్న అనేక మందిని కూడా గుర్తుంచుకోండి. ఇటువంటి వాళ్ళకి అన్యాయం చేస్తే మీరు, మీ పిల్లలు సర్వనాశనం అయిపోతారని ఈ యొక్క వృద్ధులు వారి యొక్క ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కెమెరామ్యాన్ సుధీర్తో ఎస్ న్యూస్ శ్రీనివాస్, తల్లాడ మండలం, ఖమ్మం జిల్లా.